హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో ఏంటి అంటే నేను రియల్గా ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్. అది కూడా నేను ఈ మధ్యనే ఫేస్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే చిన్న ప్రాబ్లం లాంటిది ఫేస్ చేశాను అనమాట. నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ముందే నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందును. అయితే ఏంటంటే ఇక్కడ అలా నైట్ టైం వచ్చినప్పుడు మా పేరెంట్స్ ముందే వెళ్ళొద్దు అని చెప్పారు. నైట్ టైము అలా రావడం అది మంచిది కాదు అన్నారు. కానీ మేమేం చేసామంటే నైట్ టైం వచ్చాం కదా! అయితే ఇంట్లో వాళ్ళు తిడతారు అని. అంటే ఎంత లేదు అన్నా నేను స్టిల్ ఎవరికి భయపడినా, పైకి పడిపోయినా మా డాడీకి మాత్రం కన్ఫర్మ్ భయపడతాను. ఇంక భయపడేది వేరే వారికైతే అసలు ఉండదు గానీ, మా డాడీ తిడతారని భయపడతా ఉంటాను. సో, ఆయన ఏమైనా అంటారు, లేదా మా శ్రీనుని వాళ్ళ పేరెంట్స్ ఏమైనా అంటారని జెప్పి చెప్పలేదు. ఏమైందంటే, నేను రీసెంట్‌గా మామిడాడ తీర్థానికెళ్ళాను గదా! తీర్థం దగ్గర చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. చాలా జనాలుంటారు. అక్కడ అసలు ప్రాబ్లమ్సే ఏమి ఉండవు. మేము చాలా ఇయర్స్ నుంచి ఎళ్తున్నాము ఆ తీర్థానికి. అసలక్కడ గొడవలు అలాంటివేం జరగవు. తీర్థం అనేది చాలా కామ్‌గా జరుగుతుంది. అంత పెద్దగా జరిగినా గానీ, ఎక్కడోకక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కదా! అలాంటివి కూడా జరగకుండా చాలా పర్టిక్యులర్‌గా చూసుకుంటారు ఆ ఏరియా వాళ్ళు. ప్రొటెక్షన్ కూడా చుట్టూ అంతా పెట్టించుకుంటారు పోలీస్ వాళ్ళతో అదీని. అయితే ఈ మామిడాడ తీర్థం వెళ్ళి వచ్చేటప్పుడు అంటే కొంచెం దూరం మామిడాడ ఏరియా అంతా దాటేసి కొంచెం ఒక 10 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత ఎదరికి అక్కడంతా పొలాలే ఉంటాయి. చుట్టూ ఇల్లులేమి ఉండవు. మొత్తం అటు ఇటు పొలాలుండి మధ్యలో రోడ్డు మాత్రం ఉంటుంది. అయితే ఇంతకుముందు మేము చాలా సార్లెళ్ళాము. కాకపోతే నైట్ అంతా ఉండిపోయి మార్నింగ్ 4 లేదా 5కి బయలుదేరే వాళ్ళము. అది ఎప్పుడు వెళ్ళినా మేము మా శ్రీను వాళ్ళ మావయ్య, అత్తయ్య వాళ్ళొచ్చేవారనమాట. వాళ్ళతో వెళ్ళడము, ఆ తర్వాత మార్నింగ్ టైమ్ రావడం ఇలా చేసేవాళ్ళము. అలవాటున్న దారే కదా! పైగా ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా! అటు నుండొచ్చేవాళ్ళు, ఇటు నుండొచ్చేవాళ్ళు. ఎప్పుడు లవ్లీతోని అంటే షుగరొచ్చిన తర్వాత లవ్లీతో ఒక్కసారి కూడా ఎళ్ళలేదు. అంతకు ముందెళ్ళాం గానీ షుగరొచ్చాక ఎళ్ళలేదు. నైట్ టైమ్ అక్కడ స్టే చేయడానికి ప్రాబ్లమ్ అవుతది లవ్లీకి అని జెప్పి మేము ఏం చేసామంటే నైట్ 12:30కి అక్కడి నుంచి రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేసాం. అయితే రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఒక పోలీస్ వ్యాన్ ఉంది. మేము ఆ ఏరియా దాటేటప్పుడు స్టార్ట్ అయ్యాము. కొంచెం దూరం వచ్చిన తర్వాత కొన్ని బైక్స్ అయితే చూసాము. మేము పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత మేము ఇంకా పొలాల దారిలోకెళ్ళిన తర్వాత మాకంటే ముందర మమ్మల్ని క్రాస్ చేసి ఒక బైక్ ఎళ్ళిపోయింది. తర్వాత ఇంకో బైక్ కూడా క్రాస్ చేసి ఎళ్ళింది. ఒక్కొక్క బైక్ మీద 3 మెంబర్స్ ఉన్నారు. అందరూ కుర్రోళ్ళలాగా ఉన్నారు. ఎందుకంటే స్కిన్నీగా ఉన్నారు. ఫేస్‌లో అయితే పెద్దగా కనిపించేలా పెట్టుకోలేదు ఆళ్ళు. హుడీస్ వేసుకొని లేదా మాస్కులు పెట్టుకొని ఈ టైప్‌లో ఉన్నారు. లైటింగ్ ఉన్నంత ఏరియా కూడా వాళ్ళలా ఉన్నారనమాట. అయితే ఈ 2 బైక్సే ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా పొలాల మధ్యలోకెళ్తే అక్కడ లైటింగ్ ఉండదు అస్సలు. పొలాలు మాత్రమే ఉంటాయి. లైటింగ్ ఏముండదు. చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఉండరు. ఈ ఏరియా అంతా కూడా మిగిలిన ఏరియా అంతా కూడా ప్రొటెక్షన్‌లో ఉంటది. ఆ ఏరియా మాత్రం ఎవరు ఉండరనమాట. ఆ ఏరియాకెళ్ళేసరికి ఏమైందంటే మేము కొంచెం దూరం ఎళ్ళిన తర్వాత మధ్యలోకి అంటే పొలాలు ఉన్నాయన్నాను కదా! మధ్యలోకి మామిడాడ నుంచి ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్స్ దాటేసాక అనుకుంటా. అయితే పొలాల మధ్యలోకెళ్ళిన తర్వాత ఒక బైకు మా పక్క నుండి వచ్చిందనమాట. ఇలా సైడ్‌కి పెట్టారది పొలాల్లోని. ఆ బైక్‌ని పక్క నుండి తీసుకొచ్చారు గట్టు మీద నుంచి. ఆల్రెడీ ముందొక బైకుంది. అయితే వెనకాల నుంచి ఇంకొక బైకొచ్చింది. అప్పటి వరకు నాకు అంత థాట్ రాలేదు. ఏంటి వీళ్ళు ఫాలో అవుతున్నారా అనిపిచ్చింది. కానీ కుర్రోళ్ళు. అయితే నేను కొంచెం ఆగి శ్రీనుకి చెప్పాననమాట. శ్రీను వాళ్ళు ఎందుకో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనేసంటే తనన్నాడు వాళ్ళు కుర్రోళ్ళు. వాళ్ళు చీకటికి భయపడి మనతో పాటు వస్తున్నారేమో ఏం తెలుసు అని. అప్పుడు తను గూడా అంతగా పట్టించుకోలేదు. ఇంకొంచెం దూరం ఎళ్ళిన తర్వాత వాళ్ళు ఒకళ్ళు వెనకాలుండి, ఒకళ్ళు మా పక్క నుంచి ముందుకు వెళ్ళడము, మళ్ళీ మా పక్కగా రావడము, లేదంటే ఇంకొకరు ముందుండడం ఇలా చేశారు. ఆళ్ళెందుకో రౌండప్ చేసినట్టు అనిపిచ్చింది నాకు. అయితే ఆగడానికేమో అదంతా చీకటి ప్లేసు, పొలాలు, మధ్యలో ఏ లైటింగ్ లేదు, మనుషులు ఎవ్వరు లేరు. నేను కాల్ చేసినా ఎవరు వచ్చేవాళ్ళు లేరు. శ్రీను వాళ్ళ మామయ్య కూడా తీర్థానికొచ్చారు. ఆయన తీర్థంలో ఉన్నారు. నేను కాల్ చేసినా వెంటనే రావడానికి అవ్వదు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి. ఆ టైంలో మధ్యలో ఆగడం బెటర్ కాదు అనిపిచ్చింది. ఎందుకంటే వీళ్ళు రౌండప్ చేసినట్టు నాకనిపిచ్చింది. అయితే 9 మందనమాట. బైక్ మీద ముగ్గురు చొప్పున అలా ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలాగే వస్తున్నారనమాట. అంటే మామూలుగా
పిల్లలంటే స్టూడెంట్స్ లాంటోళ్ళంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు విజిల్స్ వేసుకుంటానో, ఏదోటి అరుచుకుంటానే ఎళ్తారు. వీళ్ళు కామ్‌గా చూస్తూ వస్తుంటే కొంచెం డౌట్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఈలోపు ఏమైందంటే పోలీస్ కారు వచ్చిందనమాట వెనక నుంచి. అంటే మేము స్టార్టింగ్‌లో ఉన్న పోలీస్ కారు ఒక రౌండ్ ఎయడానికొచ్చింది. రౌండ్ ఎయడానికొచ్చి మళ్ళీ ఊరొస్తదనమాట. పొలాలు దాటేసిన తర్వాత ఒక ఊరొస్తుంది. ఆ ఊరు దగ్గర పోలీస్ వ్యాన్ అనేది అక్కడి వరకు వచ్చిందనమాట. సో, ఆ కుర్రోళ్ళు ఏమయ్యారంటే మళ్ళీ యూ టర్న్ తీసుకొని వెనక్కెళ్లారు. ఈ పోలీస్ వాళ్ళు అక్కడి వరకు వస్తే మేము అక్కడి వరకు ఆ పోలీస్ వ్యాన్ వెనకాలే ఎళ్ళిపోయాం. అక్కడ గుడి ఉంది. గుడి దగ్గర మేము ఉన్నాము. ఒక 10 మినిట్స్ వరకు ఆగాము. బండి దిగి చూసాము. చూసిన తర్వాత సర్లే ఎవరు రావట్లేదు. పోలీస్ వ్యాన్ కూడా స్టేషన్ లోపల పెట్టేశారనమాట. ఇంకా ఎవరు రావట్లేదు. వాళ్ళేదో పని మీద వచ్చారేమో, నేనే నైట్ కదా అని అలా భ్రమపడ్డాం అనుకుని మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కి మళ్ళీ వాళ్ళొచ్చారనమాట. మళ్ళీ ఇలాగే రౌండప్ చేసినట్టు వెనక్కి, ముందుకి ఇలా రావడం అనమాట. ఆ దారిలోనేమో ఎప్పుడు మేము తీర్థానికి వెళ్ళి వచ్చినా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉండేవారు. లేదా ఆ టైంకి ఎళ్ళేవాళ్ళు ఉండేవారు. ఆ రోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ లైన్‌లో అసలు ఎవరూ వచ్చేవాళ్ళు గానీ, వెళ్ళేవాళ్ళు గానీ ఎవ్వరూ లేరనమాట. అయితే వాళ్ళు కుర్రోళ్ళైనప్పటికీ 9 మందున్నారు కదా! మా దగ్గర ఏ డబ్బులో, గోల్డో ఉన్నాయనుకుని వాళ్ళేమైనా వస్తున్నారా ఏంటి అని భయమేసింది కొంచెము. ఇంకా మేమైతే అలాగే భయపడుతూనే బండయితే నడుపుకుంటా వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం ఊరొచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే, ఇంకా దగ్గరికి రావడం అనేది, అంటే బండికి పక్కగా రావడం అనేది స్టార్ట్ జేశారు. నేనప్పుడే ఫోన్ కూడా తీశాననమాట. ఇంక నేను ఫోన్ బయటికి తీసేసరికి, అంటే వీడియో రికార్డ్ చేద్దామన్నట్టు ఫోన్ తీసేసరికి వాళ్ళైతే మళ్ళీ కొంచెం ఫాస్ట్‌గా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత మేమింక ఊరొచ్చింది. జనాలెవరు బయట కనిపియట్లేదు. ఆ ఊర్లో ఒక లైట్ కింద కొంచెం ఆగాము. మళ్ళీ వీళ్ళు కనిపించట్లేదని మళ్ళీ స్టార్ట్ జేశాం. ఊరొచ్చేసింది. కాకపోతే వీళ్ళు వెంబడించడం మానలేదు. మళ్ళీ రామేశ్వరం దాటిన తర్వాత పొలాలయ్యి వస్తాయనమాట. రామేశ్వరం ఊరు దాటాక మళ్ళీ మాధవపట్నంకి వచ్చే దారిలో మళ్ళీ పొలాలొస్తాయి. మళ్ళీ ఆ ఏరియా కూడా చీకటి ఏరియా అనమాట. చాలా దారుణంగా ఉంటది. లైటింగ్ ఏమీ ఉండదు అసలు. ఈ ఏరియా వస్తది అన్నప్పుడు ఇంకా వద్దురా నాయనా వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి మేము గుడి దగ్గర ఆగిపోయాము. గుడి దగ్గర ఆగిపోయిన తర్వాత వాళ్ళేంటంటే చూసారు. ఎదర లైటింగ్ దగ్గర ఆగి చూసారు. మేము ఇంతట్లో గుడి దగ్గర భజన జరుగుతుందనమాట. ఆంజనేయ స్వామి గుడి దగ్గర రామేశ్వరంలోని. అయితే భజన జరుగుతుంది. అక్కడ కూర్చున్నాం. అక్కడ ఉన్న ఒక అన్నయ్య టిఫిన్ ఏది తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఆ అన్నయ్యతో మేము క్యాజువల్‌గా మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళేం చేశారంటే వెనక్కి రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేశారు. మేము మళ్ళీ అదే దారిలో వెళ్తే ప్రాబ్లమ్ అవుతది అని చెప్పి అక్కడే మేము ఇంచుమించుగా 1 అవర్ అక్కడే ఉండిపోయామింక ఆ గుడి దగ్గర. ఉండిపోయాక ఈ లోపల ఒక ఫ్యామిలీ, అంటే ఒక బేబీని తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారని చెప్పి వాళ్ళ వెనకాలెళ్ళాము. అప్పుడు కూడా ఒక బైక్ ఫాలో అయినట్టు అనిపిచ్చింది. నేను ఫోటోస్ తీద్దాం అనుకున్నాను గానీ, ఆ చీకట్లో అసలేమీ కుదరలేదు. కానీ వాళ్ళు మాతో రావడం వలన, అంటే వేరే ఫ్యామిలీ వాళ్ళొచ్చారన్నాను కదా! వాళ్ళు రావడం వలన మాకు సేఫ్ అయింది అనిపిచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఫేస్ చేయడము. వాళ్ళేంటంటే మేము ఆగిన ప్రతిసారి వాళ్ళాగడము, లేదంటే ఎవరో ఒకళ్ళు వస్తున్నారు అన్న టైంకి వాళ్ళు వెనక్కి తిరగడం, ఇలాంటివి చేయడంతో నాకైతే వాళ్ళు ఫాలో చేసినట్టే అనిపించింది. అంటే కుర్రోళ్ళు కదా! ఏమైనా మా దగ్గర మనీ ఉన్నాయో, ఫోన్స్ ఉన్నాయో, లేదంటే అదేంటి గోల్డ్ ఏదైనా ఉందో లాక్కుందాము అని ఏమైనా వచ్చారేమో అనిపిచ్చింది. వాళ్ళ ఫేస్‌కి అట్లా అయితే సరిగ్గా తెలియలేదు గానీ, ఇలాంటి, అంటే ఊరు మధ్యలో ఉన్నంత సేపు మాకే ప్రాబ్లమ్ కాలేదు. ఈ పొలాలున్న ఏరియాకొచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఆహ్, ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదే మొదటిసారనమాట. ప్రొటెక్షన్ అనేది వాళ్ళు అంత గట్టిగా, అంటే ఆ తీర్థం జరిగినప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన పోలీసులది అంత గట్టిగా ప్రొటెక్షన్ చేయడం వలన, మధ్యలో ఇలా రౌండ్స్ వేయడం వలన ఆ రోజు మేము సేఫ్ అయ్యాము అనిపిచ్చింది. ఇలాగ వాళ్ళ ప్రొటెక్షన్ కూడా లేకపోయి ఉండే ఆ రోజు ఏమవుదునో నాకైతే ఇప్పటికి అదే భయం ఉండిపోయింది. ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, నేను మామూలుగా నా ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు ఇలా దారిలో ఇలాగా కొంతమంది వస్తున్నారంట, చూసుకుంటా ఉండాలి ఇక మీదట అనేసి చెప్తే, నేను ఇలాంటిది ఫేస్ చేశాను అని చెప్తే, తను చెప్పాల్సింది కదా మరి అంది. నేనెందుకు చెప్పలేదంటే, మెయిన్ మా ఇంట్లో వాళ్ళు తిడతారని, సెకండ్
ఎవరైనా సరే ఇలాంటివి చెప్పినప్పుడు అంత నైట్ టైం మీరెందుకు వెళ్ళడం అంటారు కదా! సో, ఎందుకు నెగెటివ్ కమెంట్స్ వస్తాయి కదా అని నేనైతే వీడియో చేయలేదు గానీ, ఇప్పుడు అనిపించింది. అంటే నైట్ టైము ఇప్పుడు కాకినాడలో నేను ఉంటాను. నైట్ టైం మేము ఎప్పుడెళ్ళినా సెకండ్ షోకే వెళ్తాము. 1 గంట ఆ టైంకి కూడా ఇక్కడ జనాలు తిరుగుతారు. ఏ ఏరియా అయినా సరే జనాలు ఇల్లులు కొంచెం సిటీలా ఉన్న ఏరియాలో ఎప్పుడు ఇలాంటివి జరగవు. ఎక్కడ జరుగుతాయంటే ఇలాగా లైటింగ్ లేని ఏరియాలు, పంట పొలాలు, చుట్టూ చెట్లు ఉన్న ఏరియాస్‌లోనే ఇలాంటివి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండాలి. నేను గూడా అలాగే ఫేస్ చేశాననమాట. ఇప్పుడు గూడా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇలా ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే గనక ఖచ్చితంగా ఇలాంటి ఏరియాస్ కొన్నుంటాయి. ఆ ఏరియాస్ వచ్చినప్పుడు మీరు కొంచెం చూసి వెళ్ళడం బెటర్. లేదంటే ఆ చుట్టుపక్కల ఊర్లుంటాయి కదా! అక్కడే ఆగిపోవడం బెటరు. కార్‌లో ఎళ్ళినా, బైక్‌లో ఎళ్ళినా, ఎలా ఎళ్ళినా ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిందే. మనం ఫ్యామిలీతో ఎళ్ళినా, ఎవరితో ఎళ్ళినా సరే ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అంటే ఆ రోజు తీర్థం కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. దానివలన సేఫ్ అయ్యాము. ఒకవేళ అది లేని టైంలో మేము ట్రావెల్ అయ్యుంటే అది కూడా ప్రాబ్లమ్ అవుదును కదా! సో, అదే చెప్దామనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా గానీ మీరు ఏ ఏరియాకెళ్ళినా ఇలాంటి ఏరియాస్ అంటే సిటీల్లో ఉన్న ఏరియాస్ కాకుండా పంట పొలాలు, లైట్లు లేని ఏరియాలు, చుట్టూ చెట్లు ఉన్న ఏరియాస్‌లు అవి కొంచెం దూరం ఉంటాయి. ఒక 10 కిలోమీటర్స్ వరకు అలానే ట్రావెల్ అవ్వాల్సొస్తది. అలాంటి ఏరియాస్‌లో మాత్రము ఆగిపోవడం బెటర్ నైట్ టైమ్ అయితేని. ఇది నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇక మీదట ఎప్పుడు అదే అలాంటి చెట్లు, పొలాలు ఉండే ఏరియాలో నైట్ టైమ్ ట్రావెల్ చేయకూడదని నాకైతే బాగా బుద్ధి వచ్చింది. మేమైతే మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు గానీ, మా శ్రీను వాళ్ళ మావయ్యకైతే చెప్పాము. ఆయన కూడా మరి ఆ ఏరియాలో లైటింగ్ లేదు, ఒక ఇల్లు లేదు, ఏమి లేదు. మరి అలాంటి ఏరియాలో ఇలాంటివి జరగడం అనేది ఏమీ పెద్ద విషయం కాదు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలి. మనమే నైట్ టైమ్ వెళ్ళకుండా ఉండాల్సిందే అని చెప్పారంతే. సో, అది ఫ్రెండ్స్. నేనైనా ఏం చెప్తున్నాను అంటే నైట్ టైమ్స్ అలాంటి ఏరియాస్‌లో ట్రావెల్ చెయ్యొద్దు. ఎవరైనా సరే మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే. మేల్ అయితే మాత్రం ప్రాబ్లమ్ లేదని చెప్పను. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు, క్యాష్ ఇలాంటివి ఉంటాయని ఆశపడి ఎవరో ఒకళ్ళు మన మీదకి వస్తారు కదా! అన్ని ఏరియాసు ఒకలా ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. నేను ఆ రోజు నైటు చిన్న క్లిప్స్ ఆ ఏరియా చీకటిగా ఉండేది ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న క్లిప్‌లాగా అయితే తీశాను. అది మీరు చూడండి. కానీ వాళ్ళని నేను ఆ రోజు రికార్డ్ చేద్దామంటే ఆ చీకట్లో అసలు ఫోన్ అనేది సపోర్ట్ చెయ్యలేదనమాట. వాళ్ళ లైటింగ్‌ని గానీ, వాళ్ళ ఫేస్‌ని గానీ, వాళ్ళ బండి వెనకాల ఉండేవి ఏమీ కనిపించలేదు నాకు. మేబీ వాళ్ళు తీసేశారో లేవో కూడా తెలీదు. మేము ఆ రోజు ఏం ఫేస్ చేసేవాళ్ళమో మాకు తెలియదు గానీ, ఆ రోజు మేము సేవ్ అవ్వడానికి రెండే 2. ఒకటేంటంటే పోలీస్ ప్రొటెక్షను చాలా చేశారు వాళ్ళు. వాళ్ళు మధ్యలో రౌండ్స్ ఎయడం వలన ఒకటి సేవ్ అయ్యాము. అప్పుడైనా మాకు బుద్ధొచ్చి ఆగిపోవాలి. కానీ మేము ఆగిపోకుండా వచ్చేసాము. కానీ ఏంటంటే భీష్మ ఏకాదశి రోజున అలాగే ఇప్పటికీ ఆ ఏరియాస్‌లోని మంగళవారము లేదంటే శనివారం ఇంకా భజనలు చేస్తూ ఉంటారనమాట. భీష్మ ఏకాదశి రోజునైతే ఈవినింగ్ స్టార్ట్ చేసిన భజన మార్నింగ్ 6 వరకు చేస్తారనమాట. అలాంటి గుడులు చాలా ఉంటాయి భజనలు చేసేవి దారి పొడుగునని. అయితే ఆ రోజు పోలీస్ వాళ్ళ వల్ల ఒకటి సేవ్ అయితే గుడుల వల్ల ఒకటి సేవ్ అయ్యాము. గుడి దగ్గర ఈ భజన కార్యక్రమం అనేది రాత్రంతా చేయడం వలన అలాంటివి ఊరికొకటి చెప్పిన వారు అరేంజ్ చేసుకుంటారనమాట. ఈ భీష్మ ఏకాదశి రోజున మార్నింగ్ వరకుని. ఇక్కడ మన సర్పవరం భవన్నారాయణ స్వామి గుడిలో కూడా చేశారు ఆ రోజైతేని. అయితే అక్కడ భజన కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ ఆడవారు, మగవారు అందరూ కలిపి భజన చేస్తారు. ఆ కోలాహలం వలన మేమైతే ఆ రోజు సేవ్ అయ్యాము. మొత్తం 3 చోట్ల ఆగాము. 3 చోట్ల కూడా ఈ భజన ఉండడం వలన మాకు సేవ్ అయ్యాం. లేదు అంటే ఊరైతే మాత్రం ఏముంది అరిస్తే ఆ టైంకి ఎవరొస్తారు చెప్పండి. సో, వాళ్ళకైతే థాంక్స్ చెప్పుకోవాలి బోత్‌ని. మెయిన్ భగవంతుడే అక్కడి వరకు తీసుకెళ్ళాడు కాబట్టి భగవంతుడే సేఫ్‌గా పంపించాడు. నాకిప్పటికీ అలా ఉండిపోయింది. మనసులోని ఆ భయం అనేది. ఇంకెప్పుడు నైట్ టైము అలాంటి ప్లేసెస్‌కి అంటే అలా నిర్మానుష్యంగా ఉండే ప్లేసెస్‌కి వెళ్ళకూడదనైతే బాగా తెలిసిందనమాట. అంటే ఎవరో ఒకళ్ళు తోడొస్తారులే అనుకున్నాం గానీ ఇలా అవుతదని అనుకోలేదు. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అంటే నేను
కష్టం ఏంటంటే ఇప్పుడు 3 జంటల కింద బండ్ల మీద వచ్చారు చూడు, వాళ్ళు నాకు ఎందుకో కరెక్ట్ వన్స్ కాదనిపిస్తుంది. లేదు లేదు వెళ్ళిపో, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. చూడలేదు నువ్వు? నాకు అందుకే వాళ్ళ మీద డౌట్ వచ్చింది. చూడు అసలు వస్తున్నారా 3 గ్యాంగులుని. నేను అదే అనుకుంటున్నాను. ఏం కనిపిస్తుందని బయటకి రికార్డ్ అవ్వట్లేదు. చేయటట్టు చూడలాగా ఇప్పటికిప్పుడు కల్పించి చెప్పింది కాదు. ఆ రోజు నేను అందులో కొంచెంగా మాట్లాడింది కూడా ఉంది. సో అది కూడా కొంచెం యాడ్ చేస్తాను. ఒక చోట మేము గుడి దగ్గర ఆగి గంట సేపు ఉన్నామన్నాను కదా, అక్కడ ఉండే అన్నయ్య అయితే మాకు టీ, ఉప్మా పెట్టారు, వాటర్ అది ఇచ్చారనమాట. సో వారికి చెప్పి ఉండొచ్చు, కానీ అవతల ఉన్న వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలియకుండా వాళ్ళ మీద ఎలా కంప్లైంట్ చేసేస్తాము అని మేము ఆలోచించాము, చిన్నపిల్లలు కదా అని చెప్పి. మరీ మంచితనం కూడా పనికిరాదు అనుకోండి. ఒకవేళ నేను తప్పుగా అనుకున్నానేమో అని, కానీ ఆ భయం మాత్రం స్టిల్ నాకు ఇప్పటికీ ఉండిపోయింది. కాకపోతే చెప్తే మా ఇంట్లో వాళ్ళు తిడతారు అని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలనిపించింది. ఎందుకంటే మాల ఎవరు ప్రాబ్లమ్స్ని ఇలా ఫేస్ చేయకూడదు అని. ఆ టైంలో మనం పడ్డ ఆ స్ట్రెస్ కానీ లేదంటే ఆ టెన్షన్కి కానీ ఏదైనా అవ్వి ఉండొచ్చు కదా. మనం సరిగ్గా డ్రైవింగ్ చేయలేక లేదంటే ఏదో జరిగిపోతుందన్న టెన్షన్తో ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఏ దెబ్బలు తగిలించుకోవడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. అందుకే ముందుగా దీన్ని ఒక ఇన్ఫర్మేషన్లా తీసుకోండి, నెగిటివ్గా కాకుండా. మీకు హెల్ప్ అవుతుంది అనే చెప్పాను నేను. నాకు నిజంగా జరిగిన ఇన్సిడెంట్ని అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే సారీ గైస్, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే థ్యాంక్ యూ. ఎనీవేస్ మీరైతే జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ.